హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటి అంటే కళ్ళ కింద ముడతలు, డార్క్నెస్ కాదు ముడతలు, ఇది ఎలా పోగొట్టుకోవాలి అని. సో నాకు హైదరాబాద్లో కొంతమంది క్లయింట్స్ వస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు, అంటే అబౌవ్ 60-65 ఇయర్స్, వాళ్ళు 70 ఇయర్స్ కూడా అనుకోండి. వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, నాకు కళ్ళ కింద ముడతలు ఉన్నాయి, నెక్ దగ్గర ముడతలు ఉన్నాయి, పోతాయా అని. సో అంత పెద్దవాళ్ళు వచ్చినందుకు ముచ్చటేస్తుంది నాకు, అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది ఈ ఏజ్లో కూడా అని. కానీ పాపం వాళ్ళు అలా అడుగుతూ ఉంటే ఒకవైపు జాలేస్తుంది కూడా. ఎందుకు అంటే ఆ ఏజ్లో ముడతలు పోవడం అనేది కష్టం. 50 ఇయర్స్ వాళ్ళు, ఈవెన్ 60 ఇయర్స్ వాళ్ళకి కూడా ఓకే, కానీ 65-70 ఇయర్స్ వాళ్ళకి ముడతలు ఏజింగ్ ప్రాసెస్, అది పోయేదంటూ ఉండదమ్మా. కాకపోతే వాళ్ళుండే కండిషన్కి చాలా బెటర్గా అవుతారు, అది మాత్రం ప్రామిస్ చేస్తాము. ఎందుకు అంటే స్కిన్ 70 కాదు 80 ఇయర్స్ కూడా రెస్పాండ్ అవుతుంది మనం కేర్ తీసుకున్నామంటే. ఆ ఏజ్కి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది. అంతేకాని మనం రోజు ఫేషియల్స్ చేసుకొని రోజు క్రీమ్స్ పూసుకుంటే ఏదో 50 ఇయర్స్ లాగా అయిపోదు స్కిన్ 70 ఇయర్స్లో. కానీ ఎవరైతే ముందు నుంచి కేర్ తీసుకుంటారో వాళ్ళకి 70 ఇయర్స్లో కూడా చక్కగా ఉంటుంది స్కిన్. మీకు అర్థమైంది అనుకుంటాను. అంతా ముడతలు పడిపోయి ఇంత పెద్ద రింకిల్స్ వచ్చిన తర్వాత, లైన్స్ వచ్చిన తర్వాత వచ్చి స్కిన్ బాగా అవ్వాలి అంటే కష్టమా. అలా కాకుండా మీరు ముందు నుంచి కొంచెం కేర్ తీసుకుంటే మీరు 70 ఇయర్స్లో కూడా చాలా తక్కువ రింకిల్స్తో ఉండొచ్చు. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది. కాకపోతే ఆ ఏజ్ వాళ్ళు వస్తే నాకు నిజంగా చాలా నచ్చుతారు. వాళ్ళకి స్పెషల్గా కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తూ ఉంటాము. మాకు చాలామంది ఉన్నారు, మా పేర్స్ కూడా వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వస్తారు. నాకైతే చాలా నచ్చుతుంది, మా ఇంట్లో వాళ్ళు వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. అంత అఫెక్షనేట్గా కూడా ఉంటారు. యాక్చువల్గా నా క్లయింట్స్ అందరూ చాలా అభిమానంగా ఉంటారు. మా చాలామంది, మీతో ఇంకో విషయం కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎంతమంది పాపం నన్ను ఫోన్లు చేసి అడిగారు, మేడం ఒక్కళ్ళే ఉన్నారు కదా, ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు, మా ఇంటికి రాకూడదా అని చెప్పేసి. చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఎటు వెళ్ళలేని పరిస్థితి కదా, ఇంత అభిమానంగా ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా. నిజంగానే ఏంటి అంటే నా పిల్లలైతే ఫోన్ చేస్తారు, మా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఇద్దరు, ఒకళ్ళు న్యూయార్క్ దగ్గరగా ఉన్నారు, ఇంకొకళ్ళు డాలస్లో ఉన్నారనమాట. సో ఇట్లా నాకు క్లోజ్గా ఉండే కొంతమంది క్లయింట్స్ ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తూ ఉంటే సో నిజంగా చాలా ఇష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇకపోతే మళ్ళీ మన విషయంలోకి వద్దాము. సో కళ్ళ కింద ముడతలు జనరల్గా మన వయసు చెప్పేదే మన కళ్ళుమ్మా. సో నిజం. ఎందుకు అంటే మీరు చీక్స్ మీద ముడతలు ఆపేసుకోవచ్చు, తర్వాత చేతుల మీద ముడతలు కొంచెం ఆపేసుకోవచ్చు, కానీ కళ్ళ కింద ముడతల్ని ఆపడం కష్టం నిజంగా. ఫస్ట్ చెప్పేస్తాయి, ఇంత వయసు ఉందని చెప్పేసేయచ్చు నిజంగా. అది చాలామంది విషయంలో, అంటే మీరు ఫొటోస్ చూసుకుంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఫస్ట్ డ్రూప్ అయిపోయేది కళ్ళేమ్మా, లిప్స్, కళ్ళు వయసు వచ్చే కొద్దీ. ఇది 35-40s నుంచే స్టార్ట్ అయిపోతాయి. ఈ రోజుల్లో అయితే 30 ఇయర్స్ పిల్లలకు కూడా డ్రూపింగ్ లిప్స్ ఉంటున్నాయి. సో కళ్ళ దగ్గర కూడా క్రోస్ ఫీట్ వస్తున్నాయి. సో ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే స్కిన్ స్టామినా. మీ స్కిన్కి స్టామినా లేదు. బాడీకి ఎలాగైతే స్టామినా ఉండదో స్కిన్కి కూడా స్టామినా ఉండాలి. స్కిన్కి స్టామినా ఉండాలి అంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలి, దాంట్లో ప్రోటీన్ తగినంతగా ఉండాలి. మీరు రింకిల్ ఫ్రీగా ఉండాలి అంటే మీరు ప్రోటీన్స్ బాగా తీసుకోవాలి. కొల్లాజెన్, ఎలాస్టిన్ బాండింగ్ బాగుండాలి. తర్వాత వచ్చేసి కెరటిన్ లెవెల్స్ బాగుండాలి. సో ఇవన్నీ చూసుకోవాలి. మీరు అనొచ్చు, మరి మన పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే, మన పెద్దవాళ్ళని ఒకసారి గమనిస్తే ఎవరు 45-50 ఇయర్స్కి యంగ్గా ఎవరు లేరు, అందరూ బాగా ఓల్డ్గా కనిపించేవాళ్ళు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ పక్కన పెడితే స్కిన్ కూడా ఇప్పుడున్న వాళ్ళకు ఉన్నంత ఏం బాగుండేది లేదు అప్పుడు. అసలు 40 ఇయర్స్కి మనవడో మనవరాలో పుట్టంగానే ఇంకేంటి అని చెప్పేసి అసలు వదిలేసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి అప్పటి జనరేషన్ కంటే మన స్కిన్నే బాగుందని చెప్పుకోవచ్చు, కేర్ తీసుకునే వాళ్ళ స్కిన్ మా. కానీ ఇప్పటికి కూడా చాలామంది ఏముంది, అయిపోయింది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఎందుకు అనుకునే వాళ్ళ స్కిన్కి తొందరగా ముడతలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ముడతల్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కళ్ళ కింద, చాలామందికి క్రోస్ ఫీట్ కూడా.
ఇంకో విషయం తెలుసా మీకు, ఎక్కువ ఆలోచించే వాళ్ళకు కూడా కళ్ళ కింద ముడతలు తొందరగా వస్తాయి. మరి లేడీస్కి ఇది పెద్ద ప్రాబ్లం కదా. సో మనం చాలా ఎక్కువ ఆలోచిస్తాం, ఈ చిన్న విషయాలకు కూడా చాలా సీరియస్గా తీసుకుంటాం, చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఇది అసలు అన్నిటికంటే ఫస్ట్ కాజ్ అని నేను అనుకుంటాను. నా క్లయింట్స్ని చూస్తూ ఉంటే కొంతమందికి పాపం చిన్నవాళ్లే 32 ఇయర్స్కే కళ్ళ పక్కనంతా రింకిల్స్ వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే నిద్రపోకపోతే కళ్ళు డార్క్గా అవుతాయి. ఆ ఏజ్లో ముడతలు రావు, ఆలోచిస్తుంటారు భయంకరంగా, పిల్లల గురించి, హస్బెండ్ గురించి, అత్తగారి గురించి, ఆడబడుచుల గురించి, ఇలా అన్నమాట. చిన్న విషయాలకు కూడా ఏంటి అంటే చాలా దిగులు పడిపోయేసి నిద్రపోరు సరిగ్గా. మెయిన్ అంటే ఆలోచనలు ఎందుకు అంటున్నానంటే, ఎక్కువ ఎవరైతే ఆలోచిస్తారో, ఎక్కువగా ఎవరైతే భయపడతారో, ఎక్కువగా ఎవరైతే టెన్షన్ పడతారో వాళ్ళకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయమ్మా. అడ్రినలిన్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది బాడీని చాలా టైట్ చేస్తుంది. ఇంకా దీంతో పాటుగా ఇంకా కొన్ని నార్ అడ్రినలిన్ అని ఇంకా చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది ఎక్కువ స్ట్రెస్, టెన్షను, నెగటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఫ్రీ రాడికల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరానికి నష్టం చేసేవి సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇవేంటి అంటే హెల్తీగా ఉండే సెల్స్ని కూడా పాడు చేస్తూ ఉంటాయమ్మా. దాంట్లో భాగంగా ఏంటి అంటే ఈ కొల్లాజెన్, ఎలాస్టిన్ బాండ్స్ తెగిపోతూ ఉంటాయి. దానివల్ల మనకు తొందరగా రింకిల్స్ వస్తాయి. చాలా సింపుల్, మీరు అర్థం చేసుకోండి. ఇంకా మనం డీప్గా ఏం వెళ్ళొద్దు. ఎవరైతే మంచి ఆలోచనలతో ఉంటారో, చక్కగా పాజిటివ్ థింకింగ్తో ఉంటారో వాళ్ళ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. వాళ్ళకి ఎంత వయసు వస్తే కూడా తక్కువ ముడతలు వస్తాయి. రావు అని చెప్పను, తక్కువగా ముడతలు వస్తాయి. ఏజింగ్ ప్రాసెస్ని మనం ఎలా స్టాప్ చేస్తామా? కాకపోతే నంబర్స్ చెప్పుకుందాము. 20 వచ్చే రింకిల్స్ 2 వస్తాయి. అప్పుడు ఏంటంటే మరి స్కిన్ బాగున్నట్టే కదా అర్థం, అవునా కాదా? ఇలా అన్నమాట. సో మీరు అడగచ్చు, లేదు మ్యామ్ మేము చాలా మంచిగా అంతా చాలా బాగుంటాము, మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నాము, అయినా కానీ ముడతలు వస్తూ ఉన్నాయి అంటే మేబీ మీరు వాటర్ సరిగ్గా తీసుకోకపోవచ్చు, మీరు తీసుకునే డైట్ బ్యాలెన్స్డ్గా లేకపోవచ్చు, మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు, విటమిన్ సి చాలా తక్కువగా తీసుకుంటూ ఉండొచ్చు. మన సౌత్ ఇండియాలో ఆడవాళ్ళు చాలామంది ఫ్రూట్స్ తినరు. హస్బెండ్కి, పిల్లలకి అందరికీ పెట్టేస్తారు కానీ వాళ్ళు మాత్రం తినరు. ఇది చాలా చాలా పెద్ద డ్రాబ్యాక్. ఎవరైతే విటమిన్ సి సరిగ్గా తీసుకోరో వాళ్ళకి కొల్లాజెన్ లెవెల్స్ సరిగ్గా ఉండవమ్మా. కాబట్టి మీకు కొల్లాజెన్ లెవెల్స్ బాగుండాలి, స్కిన్ ప్రోటీన్ బాగుండాలి అంటే తప్పనిసరిగా విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. పోనీ ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకోండి. ఏ ఫ్రూట్స్ తీసుకున్నా కానీ అంతో ఇంతో ఉంటుంది. మాకు అవి దొరకవు, ఇవి దొరకవు అంటూ ఉంటారు చాలామంది. కాబట్టి ఏదో ఒక ఫ్రూట్ తీసుకోండి, రోజుకు ఒక వెరైటీ ఆఫ్ ఫ్రూట్. సో సరిపోతుంది అన్నమాట. మంచిగా నిద్రపోండి. తినేటప్పుడు పదార్థాన్ని చూస్తూ జాగ్రత్తగా ఆలోచిస్తూ తినండి దాని గురించి. సో ఆ తిన్నది మీకు వంట పడుతుంది. కాబట్టి ఇలా జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే ముడతలు వస్తే ఏం చేయాలి మేడం అని హోమ్ టిప్స్ అడుగుతూ ఉంటారు. సో ఒక చిన్న సింపుల్ టిప్ చెప్తాను. మీరు కొబ్బరి నూనె అయినా తీసుకోండి, ఆముదమైనా తీసుకోండి, పాల మీద మీగడైనా తీసుకోండి. రోజు ఒక నెల రోజులు కళ్ళ కింద ఈ 2 వేళ్లతో మసాజ్ చేసుకోండి. కళ్ళ చుట్టూ ఒక 1 మినిట్ మసాజ్ చేసుకొని 10 నిమిషాలు వదిలేసి స్నానం చేయండి. ఇదేం పెద్ద కష్టమేం కాదు కదా, జస్ట్ 1 నిమిషం పని. నేను అన్నింట్లోకి పాల మీద మీగడ, కాచిన పాల మీద మీగడ చాలా మంచిదని చెప్తాను. పెరుగు మీద మీగడ వాడకండి, పుల్లగా ఉంటుంది, అది వాడకూడదు. సో ఈ పని చేయండి. ఒమేగా 3 ట్యాబ్లెట్స్ ఒక 1 మంత్ వేసుకోండి. ఓకేనా అమ్మ? అలానే బి కాంప్లెక్స్ కూడా వేసుకోండి. ఒక్క 1 మంత్, ఎక్కువ రోజులు వేసుకోకండి. సో ట్రై చేయండి. మినిమం 12 గ్లాసుల మంచినీళ్ళు తాగండి మా. రోజు మార్చి రోజు ఒక క్యారెట్ తినండి. ఆకుకూరలు కూడా అంతే, కనీసం వారానికి 3 రోజులు తిని చూడండి. మీ కళ్ళ కింద రింకిల్స్ కొంచెం తగ్గినట్టుగా మీకు అనిపిస్తుంది. అనిపించకపోతే చెప్పండి. ప్రశాంతంగా నిద్రపోండి 6 to 8 అవర్స్. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి. చక్కగా పప్పు చేసుకొని తినండి రోజు మార్చి రోజు. కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుంది.
పెరుగు మజ్జిగని అసలు వదలకండి. సో ఈ డైట్ ఫాలో అయ్యి చూడండి మా. అన్నిటికంటే ముఖ్యంగా చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి. ఇది చాలామంది చేస్తూ ఉంటారు. మొన్నెవరో ఒకళ్ళు వచ్చారు, ఒక అబ్బాయి, మేడం నేను అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి పొటాటో ప్రతిరోజు 10-15 నిమిషాలు పెట్టాను అని చెప్పాడు. లేదు ఓవర్ నైట్ పెట్టానని చెప్పాడు. పొటాటో జ్యూస్ని కళ్ళ చుట్టూ రాసి. మరి రింకిల్స్ రాకుండా ఎలా ఉంటాయమ్మా? పొటాటో స్టార్చ్, అది పిండి పదార్థాలు ఎప్పుడూ డ్రై చేస్తాయి స్కిన్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిచ్చి టిప్స్ అన్నీ ఫాలో అవ్వద్దు. ఎవరెవరో చెప్తున్నారు కదండి, మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించి ఫాలో అవ్వండి. ఏదైనా కానీ స్పెషలిస్టులు చెప్పింది ఫాలో అవ్వండి, ఎక్స్పర్ట్స్ చెప్పింది ఫాలో అవ్వండి. పిల్లలు, చిన్న పిల్లలు, తెలిసి తెలియని పిల్లలు చెప్పేవి ఫాలో అవ్వకండి. యూట్యూబ్ ఉంది కదా అని ప్రతి ఒక్కరు వీడియో పెడుతున్నారు. కాబట్టి ఇది చెయ్యండి మా. మీకు అంటే పొటాటోస్ పెట్టకండి మా. అలానే కీరా పెట్టుకున్నందువల్ల పెద్దగా ప్రయోజనం ఏం లేదు. తినండి. నేను చెప్పినవి మసాజ్ చేసుకొని చూడండి మా. ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాము. నమస్తే.